చూడండి, సర్కిల్ చాప్టర్ నుంచి ఇది వీడియో చేస్తున్నాను. అంటే సెకండ్ మ్యాథ్స్ 2b. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 2, -3, -4, 5 and having the center on the line 4x plus 3y plus 1 equal to 0. Let the required equation of the circle be x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. Given equation passing through the points 2, -3. So 4, 5 x square plus y square plus 2x minus 2y minus 23. ఓకే, ఇదేంటి ఇదంతా కూడా మనకి ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ 2gx 2x వై తెలుసు కదా. నార్మల్ ఈక్వేషన్లోని మనం పెట్టుకున్నామంటే ఎక్స్ పాయింట్స్ ఏంటి 2, 3 అవి ఎలా మనం తీసుకున్నామంటే ఇక్కడ గివెన్ ఈక్వేషన్ ఉంది కదా. సో ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్లో నుంచి మనం ఆ పాయింట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, ఈ పాయింట్స్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఇది పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత 2, 5 పెట్టుకుంటే 2, 3 x అంటే 2, y అంటే 3 పాయింట్స్ అనేది తీసుకుని మనం సింప్లిఫికేషన్ చేసుకుంటే ఈ ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ 4, 5 ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ ఇచ్చారు కదా ఈక్వేషన్లోనే మనకి ఇక్కడ పాయింట్స్ ఇచ్చారు కదా, ఆ పాయింట్స్ని మనం తీసుకొని సమ్ అయితే చేస్తున్నాం. ఓకే, 4x plus 3y plus 1 అన్నమాట. సో ఇప్పుడు మనం ఏవైతే తీసుకున్నామో పాయింట్స్ని తీసుకొని ఈ ఆన్సర్ అయితే 4, 5 తీసుకొని మనం మళ్ళీ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx అది ఈక్వేషన్లో పెట్టుకొని మనం ఈ సింప్లిఫికేషన్ అనేది చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అంటే -g, f గివెన్ -g, -f లైజ్ ఆన్ ద లైన్. ఓకే, -g -f అని పెట్టుకుంటే మనకి ఈ ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఎలిమినేట్ దట్ 4g ప్లస్ 4f ఇది సింప్లిఫికేషన్ చేసుకుంటాము. చేసుకున్న తర్వాత ఈ ఆన్సర్ అనేది మనం సాల్వ్ చేస్తే మనకి సింప్లిఫికేషన్ అయిన తర్వాత ఫైండ్ ద g, సాల్వింగ్ అని చెప్పి వస్తుంది. నెక్స్ట్ వచ్చిన ఈక్వేషన్స్ మళ్ళీ మనం ఏం చేస్తాము, మళ్ళీ ఫస్ట్ వచ్చాయి కదా 2 ఈక్వేషన్స్ అవి మళ్ళీ పెట్టి సింప్లిఫికేషన్ చేసుకుంటాం. సింప్లిఫికేషన్ చేస్తే ఈ 2 ఈక్వేషన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి మనం ఫైండ్ అవుట్ చేసాం కదా 4g. నెక్స్ట్ 4g ప్లస్ 1 నెక్స్ట్ ఇది ఒక ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, ఆ ఈక్వేషన్ అనేది పెట్టుకుంటే సింప్లిఫికేషన్ అనేది మనం సింప్లిఫికేషన్ అనేది చేస్తే f వస్తుంది. నెక్స్ట్ ఆ రెండింటి ఈక్వేషన్ మనం సింప్లిఫికేషన్ చేస్తే మనకి f వస్తుంది, g అని వస్తుంది. f వాల్యూ g వాల్యూని ఒక ఈక్వేషన్ తీసుకొని మనం ఇందులో పెట్టామంటే మనకి ఇది సింప్లిఫికేషన్ అవుతుంది. ఇక్కడ 13 వచ్చింది, ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది కదా, అందులో పెట్టుకొని సింప్లిఫికేషన్ చేస్తే మనకి c వాల్యూ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. అంటే ఫస్ట్ ఈక్వేషన్ తీసుకోవాలమ్మా, g వాల్యూ f వాల్యూ పెట్టేటప్పుడు ఈ ఈక్వేషన్స్ అయితే మళ్ళీ ఆన్సర్ అనేది రాదు. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటే f వాల్యూ g వాల్యూస్ పెడితే మనకి c వాల్యూ అనేది వస్తుంది. ఓకే, క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 2, -3, -4, 5 and having the center on the line the 4x plus 3y plus 1. Okay.